పెద్ద దిక్కు పెద్దలు నాకు వ్యక్తిగతంగా గుర్తులు భట్ రామచంద్రయ్య గారు సారు వారు విద్య నేర్పకుండా గురువులు లక్ష్మారెడ్డి గారు మిత్రులారా, ఇవాళ భిన్న రాజకీయ అవగాహన కలిగి ఉన్నప్పటికీ బయట అనేక అంశాలను మనం మాట్లాడుకుంటున్నప్పటికీ ఈ వేదిక తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మగౌరవం సంక్షేమం అనే రెండు నినాదాలని ఎత్తుకొని ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు ఏం కావాలి అంటుంది మన ఫోరము అనేది ప్రధానంగా మనం ఈ సందర్భంగా ఒకరినొకరం జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పడింది. రాష్ట్ర కమిటీ సభ్యులు తగినంత మోతాదులో మన జిల్లా ఉద్యమానికి ఒక యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమానికి తగినంత ప్రాధాన్యతను మన రాష్ట్ర కమిటీ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు మనకు అట్లా ప్రాతినిధ్యం కల్పించినారు. కనుక ఇవాళ మనము ఈ మన ఫోరాన్ని విస్తృతం చేసే పనిలో అన్ని మండలాల వాళ్ళు ఉండాలి. దాంట్లో మన డిమాండ్లు ఏమున్నాయి? ఉద్యమకారులుగా గుర్తించడానికి ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలనేది మొదటి డిమాండ్. మన కోరికలు అంటున్నాం, డిమాండ్ అంటలేదు, కోరికలు. ఈ కోరికలను పరిష్కరించాలి ప్రభుత్వం. 250 గజాల స్థలం ఇవ్వాలి, 25,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, కళాకారులకు 1000 ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యమకారులకు ఒక బోర్డును ఏర్పాటు చేయాలి, కళాకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లలో 10% మన ఉద్యమకారులకు ఇవ్వాలి. ఇవన్నీ మనం ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి. అయితే ప్రభుత్వం మన ముందు 2 అంగీకరించింది. పెన్షన్ ఒకటి, 250 గజాల స్థలాన్ని అంగీకరించి వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు పెట్టింది. కనుక మనం ఏమంటున్నామంటే ముందు ఇవి ఇవ్వడానికి మన మీద మన ఫోరంలో ఉన్నారు. కొంతమంది తప్పుడు అర్థం చెప్తున్నారు, కొంతమంది మన ఫోరంలో ప్రశంసా పత్రాలు ఉన్నాయి. ఆ ప్రశంసా పత్రమే మీకు ఇంకా వచ్చినట్టే అని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్నది బయట. అదేది లేదు. మనం స్పష్టంగా మన ఫోరము ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడానికి ఒక హై లెవెల్ కమిటీ వేయాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అప్పుడు ఎవరెవరైతే ఉద్యమకారులుగా గుర్తించబడతారో వారికి ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఈ బెనిఫిట్స్ ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాలు వాళ్ళకి అందాలి. ఇది మన ఉద్యమకారుల ఫోరము కోరుతున్నది, డిమాండ్ చేస్తున్నది, ప్రభుత్వాన్ని అడుగుతున్నది. ప్రభుత్వంతో ఒక లాయల్టీగా మనం కొన్ని సార్ చెప్పిండ్రు, వాళ్ళతోని డిమాండ్ కాకుండా కూడా వాళ్ళతో కలిసి చర్చిస్తాం, మన సమస్యలు చర్చిస్తాం, మంత్రులకు చెప్తున్నాం. మనకు సడన్గా ఒక ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకి ఒక పత్రం రాసి మా డిమాండ్లు కానీ అక్కడికక్కడ ఇచ్చేసేయాలి. మన కార్యకర్తలు ఎక్కడున్నా, మన నాయకులు మండల అధ్యక్షులు ఎక్కడ అందుబాటులో ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యే అక్కడికి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఒక పత్రం అప్పటికప్పుడు మన డిమాండ్లు మనం నోటికి పెట్టుకొని రాసేసి 4 డిమాండ్లు రాసుకొని ఇవి అమలు చేయాలని ఆ ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఇది మనం అనుసరిస్తున్నాం. గత కొంతకాలంగా మనం ఒలిగొండలో ఇట్లాంటి ప్రయత్నాలు కొంత చేసినాము. ఇప్పుడు దాన్ని వైడ్ చేయాలి. మన కమిటీ పెద్దగా అయింది. ఒక 20 మంది 25 మంది దాదాపు మండల అధ్యక్షులు, ఆత్మకూరు మండలం కూడా మండలాధ్యక్షుని వేసుకున్నాము. ఇంకా మన ఉపాధ్యక్షుడు కూడా రావాల్సింది. వస్తాడని చూసినాము, వస్తున్నా బయలుదేరినా అని చెప్పిండు, కానీ అతను రావట్లేదు. ఎందుకంటే మన మాట వరుసకు వస్తున్నా అని చెప్పినట్టున్నాడు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చేసరికి నేను పలానా చోటుకు వచ్చేసిన అని చెప్పింది, కానీ ఆయన బయలుదేరలేదు అనేది అనుకోవాలి. మనం ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక ఏవైతే మన కోరికలు ఉన్నాయో ఈ కోరికలను నిరంతరం మనం గుర్తుంచుకుంటూ, అందుకనే మేము చిన్న పోస్టర్లు చేసి కూడా వాట్సాప్లో పెడుతున్నాం. ఒక్కొక్క డిమాండ్ కూడా ఒక్కొక్క డిమాండ్ను, ఒక్కొక్క కోరికను, ఒక్కొక్క మన నినాదాన్ని ఒక పోస్టర్ చేసి వాట్సాప్లో పెడుతున్నాం. ఇది ఒకటి. రెండవది, రేపు 27, 28 తేదీల్లో
కరీంనగర్లో పాదయాత్ర ఉంది, కరీంనగర్ టు వేములవాడ. ఈ పాదయాత్రకు రావడానికి మనం అందరం ప్రిపేర్ కావాలి, ఇంకా కొంతమందిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒలిగొండ నుంచి అయితే ఏదో ఒక వెహికల్ పెట్టుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అది అన్ని చోట్ల నుంచి కూడా అట్లా చేసుకొని ఆ 2 రోజుల పాదయాత్రను విజయవంతం చేసుకుంటే ఇది నిరంతరం లైవ్లో వచ్చుతాయి. ఇప్పుడు మన సార్ చెప్పిండు, మనం కూడా ఆలోచిస్తున్నాం, మన పద్మారావు కూడా చెప్పిండు, ఇది ఈ ప్రభుత్వం చేస్తుందా చేయదా, వచ్చేవానికి సంకటం అవుతుంది, వచ్చేవానికి సంకటమై కూర్చుంటుంది. కనుక మనం నిర్దిష్టంగా వాడు చేయగలిగిన ప్రతిపాదనలే పెడుతున్నాం, గొంతెమ్మ కోరికలు కావి. అందుకోసం మనం ఈ పాదయాత్రను విజయవంతం చేసుకోవడానికి అదొకటి. తర్వాత డిసెంబర్ 15 హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో కళాకారుల సమావేశం కూడా జరుగుతున్నది. దానికి ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులను, రచయితలను, మేధావులను అందరినీ కూడా దానికి సమీకరించేటువంటి పనిని మన మండలాల్లో, మన జిల్లా వ్యాప్తంగా మనం అందరం ఒకరికొకరము 2వ రోజు ఒక లీడింగ్ గ్రూప్ ఒకటి పెట్టినాం, వాట్సాప్ గ్రూప్ లీడింగ్. ఆ లీడింగ్ గ్రూప్లో అనుకున్నది ఏంటంటే మన జిల్లా అధ్యక్షులు బాలయ్య గారు, ఈ జిల్లాకి ఇన్ఛార్జి మన అంజన్న గారు, ఎట్లా మన స్టీరింగ్ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. మరి మన అందరం కలిసి ఆ లీడింగ్ గ్రూప్లో మన కార్యక్రమాలన్నీ లీడింగ్ గ్రూప్లో పెడతాం. ఒక రాష్ట్ర కమిటీ ఆదేశాలు వచ్చినా, లేకపోతే ఈ జిల్లాలో ఏం చేద్దామని జిల్లాలో నిర్ణయాలు చేసినా ఆ లీడింగ్ గ్రూప్లో పెడతాం. లీడింగ్ గ్రూప్కు అందరూ రెస్పాండ్ అయ్యి మనం ఖచ్చితంగా మన కార్యక్రమాల నిర్వహణలో, అంటే ఉద్యమకారులను గుర్తించే నాటికి వచ్చేసరికి మనం ఏం చేయాలి, మనమే ఒక లిస్టు ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఉండాలి. మన మనం చేస్తున్న ఈ శ్రమ అంతా మనమే ఒక లిస్ట్ ఇచ్చి దాంట్లో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో.